భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళ కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసమైతే, ఏ నిరుద్యోగ యువకుల కోసమైతే, ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసమైతే, ఏ పేదవాళ్ళు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణబద్దులై పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతూ ఉంటుంది. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం. ఆ పెంచిన సంపదని ప్రజలకి పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఈరోజు సింగరేణికి సంబంధించిన ఆస్తులు కానీ, సంస్థను కానీ, వ్యవస్థను కానీ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది రాష్ట్ర ప్రజలకే ఉండేటట్టుగా దీని సంస్థ సంబంధించిన లాభాలు కానీ, ఈ సంస్థ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ ఆ సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ ప్రజలకే ఉండేటట్టుగా, చెందేటట్టుగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ గని కార్మిక లోకానికి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా మరొక అంశాన్ని కూడా మేము చాలా స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము నోటిఫికేషన్స్ ద్వారా మేము మాట ఇచ్చాము. ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని. ఈరోజు ప్రక్షాళన చేయటమే కాదు, అక్కడ నియామకాలు చేయటంతో పాటు నోటిఫికేషన్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి నేను మరొకసారి చెప్తా ఉన్నాను. అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, మరియు అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలకు సంబంధించిన తల్లిదండ్రులు, అయ్యా మా బిడ్డలను హైదరాబాద్ దాకా మేము పంపించి కోచింగ్ ఇప్పించలేము, ఒక్కసారి ప్రయత్నం చేసి మా దగ్గర ఉన్నంత డబ్బంతా పొరుగేసి కోచింగ్ ఇప్పిస్తే ఆ గ్రూప్ 1కి పేపర్ లీక్ అయ్యి వాళ్ళు ప్రశ్నలు రాయలేక ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాని వల్ల తిరిగి వెనక్కి ఊరికి తిరిగి వచ్చారు. మళ్ళీ తిరిగి వాళ్ళ కోచింగ్ పంపించాలంటే మా దగ్గర అంత శక్తి లేదని చెప్పిన అనేక మంది తల్లుల మాటలను మనసులో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరు హైదరాబాద్ నగరానికి రాకుండా మీ ప్రాంతాల్లో మీరు అక్కడే ఉండి ఈ రాష్ట్రంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ చెప్పేటువంటి పాఠాలను మీరు వినేటట్టుగా, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడైనా ఎవరైనా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ ఉంటే వాళ్ళను కూడా ఇక్కడ పిలిపించి పాఠాలు చెప్తే అవి నేరుగా మీరు వినేటట్టుగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని కొద్ది రోజుల్లోనే మేము మొదలు పెట్టబోతా ఉన్నాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దీన్ని మొదలు పెడతాం. ఆన్లైన్లో పాఠాలు చెప్పిస్తాం. ప్రతి విద్యార్థి అందులో కూర్చొని నేరుగా పాఠం ఉన్నట్టుగా ఉండేటట్టుగా టెక్నాలజీని ఉపయోగించి పేదలు ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలను ఈరోజు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ హైదరాబాద్ నగరంలో పెట్టి
మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 నుంచి ఈనాటి వరకు తీసుకున్నటువంటి రుణాలన్నిటికి కూడా వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటట్టుగా చెక్కును కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది మహిళల మధ్యలో చెక్కును అందించబోతున్నామని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మేము చేసే ఈ ప్రతి కార్యక్రమం ప్రజలకే ఉన్నటువంటి ప్రతి పైసా ప్రజలకే అంకితం చేస్తున్నాం. గతంలో పాలకులు చేసినట్టుగా దోబరా ఖర్చు చేయం, ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టం, ఆదాయం రాకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా చేయమని చెప్పి సింగరేణి లోకల్ స్థానికత సంబంధించి మిత్రులు అడుగుతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా సింగరేణికి సంబంధించి స్థానికతలాగానే చూడమని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా పరిశీలన చేస్తామని చెప్పి మిత్రులందరికీ సవినయంగానే మనవి చేస్తూ ప్రతి సింగరేణి కార్మికుడు, నాయకుడు లేకపోతే ఉద్యోగస్తుడు ఇది మన సొంత సంస్థగా భావించి దీన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేయవలసిందిగా, దానికోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని మాటిస్తూ మీకున్నటువంటి ప్రతి సమస్యని మానవతా దృక్పథంతో పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.